ఇంట్లో శివాభిషేకం చేస్తే వచ్చే ఫలితాల గురించి మాట్లాడుకుందాం. భక్తితో ఒకసారి శివయ్య అని పిలిస్తే అన్ని వేళలా కాపాడేది శివయ్యే. ఇంట్లో అభిషేకం చేయడం ద్వారా వచ్చే ఫలితాలు. అభిషేకం చేయడం ద్వారా వచ్చే ఫలితాలు ఏంటియో తెలుసుకుందాం. మనశ్శాంతి పెరుగుతుంది, భక్తిభావం, ఏకాగ్రత పెరుగుతాయి. ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఒత్తిడి, భయం తగ్గినట్టు వాతావరణం ఏర్పడుతుంది. ఆయనకు స్వచ్ఛమైన మనసుతో ఆయనకు అభిషేకం చేయడం ద్వారా ఇంట్లో శివలింగానికి అభిషేకం చేసినప్పుడు భక్తులు ఒక్కొక్కరు ఒక అభిషేకం చేస్తారు. ఇప్పుడు ఏ అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో చెప్పుకుందాం. మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు మనకు అందించిన జ్ఞాన సంపద, దైవభక్తి అనేది మన పూర్వీకుల నుంచి మనకు వచ్చింది. అందరికీ శక్తులు ఎలా వచ్చాయండి? మన పూర్వీకులు అందరూ తపస్సు అవన్నీ చేసి, తపస్సు చేస్తేనే కదా మా శక్తులు వచ్చినాయి అందరికీ. ప్రతి పూజకు ఒక విశిష్టత ఉంటుంది. ప్రతి పూజకు తప్పకుండా ఒక ఫలితం అనేది తప్పకుండా ఆ దైవాలు మనకిస్తారు. కానీ మన నమ్మకం, ఓపిక, సహనంతో వాళ్ళకి చేసే ప్రతి పూజ మనకు వెయ్యింతలై మనల్ని కాపాడుతుంది. అన్ని వేళలా ఒక రక్షణ కవచంలా మన వెన్నంటూ ఉండేది ఆయన ఒక్కడే. ఆయన నమ్మి పూజ చేస్తే, కొంచెం నువ్వు గోరంత చేస్తే ఆయన కొండంతాయి మనకి తిరిగి ఇస్తారు వాళ్ళు. పాలతో శివాభిషేకం చేస్తే నమ్మే ఫలితాలు. పాలను శుద్ధి, ప్రేమ, భక్తి నిదర్శనం భావిస్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం మనసుకు శాంతి కలుగుతుంది, భక్తిభావం బలపడుతుంది. మనసుకు ఏదో తెలియని ఒక సంతోషం. భక్తి పూజ చేస్తే మనకు కొండంత బలం వచ్చేస్తుంది. ఎందుకో తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. మన మైండ్లో ఉండే నెగిటివ్ ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి ఆ భక్తితో. మన మనసు బాగలేనప్పుడు గుడికి పోతాం కదా. గుడికి పోయినప్పుడు మనకే తెలియకుండా ఒక మంచి మైండ్ సెట్ వచ్చేస్తుంది మనకి. ఆ పీస్, కూల్నెస్ వచ్చేస్తుంది. భక్తిభావం బలపడుతుంది అంటారు. కుటుంబంలో అనుకూల